పరిమళ వాసనగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ విషయాలు, ఆ వచనాలు చదివితే నీకు కూడా అర్థమవుతుంది. మూడవది 22వ వచనం నుండి 33వ వచనం వరకు కుటుంబ జీవితము పరిమళ వాసనగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న: నీవు దేవునికి పరిమళ వాసనగా ఉన్నావా? నీవు నీ ఇంటిలో పరిమళ వాసనగా, లేదా నీ ఇంటిలో కానీ సంఘములో కానీ నీవు పరిమళ వాసనగా ఉన్నావా? నీ ద్వారా అసహ్యపడే లేదా దుర్వాసన కలిగిన వాడిగా ఉన్నావో ఒకసారి నీ మట్టుకు నువ్వు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. దేవుడు ఎందుకు తన్ను తాను అర్పించుకున్నాడు, ఎందుకు తాను బలిగా చేయబడ్డాడు అని అంటే, నీవు నేను ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? పరిమళ వాసనగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలు, ఆ విషయాలు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కావున ప్రియులారా, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. నీ వ్యక్తిగత జీవితంలో ఓ తమ్ముడా, చెల్లి, యవన బిడ్డలారా, మీరు ఎట్లా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు వ్యక్తిగతంగా అంటే దేవుని పోలి నడుచుకోవాలట. మీ మాట గమనించిన వాక్యం, ప్రియులారా, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి అని చెప్తున్నాడు. రెండవదిగా, మిమ్మల్ని ప్రేమించి దేవుడు పరిమళ వాసనగా ఉన్నాడు, తను అర్పించుకున్నాడు అని చెప్తున్నాడు. ఆ 2వ వచనంలో చివరి భాగంలో అంటారు, మొదటిది ఏమన్నాడు? దేవుని పోలి నడుచుకోవాలని చెప్పాడు. ఆ 2వ వచనంలో చివరి భాగంలో అంటాడు, మీరు ప్రేమ కలిగి నడుచుకునడి. మొదటిది దేవుని పోలి నడుచుకోండి అన్నాడు, పరిమళ వాసనగా ఉండాలని చెప్తున్నారు. మూడవది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ కలిగి నడుచుకునండి. ఇవన్నీ కూడా వ్యక్తిగత జీవితంలో నువ్వు నేను కలిగి ఉండవలసిన సువాసనలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను వ్యక్తిగతంగా దేవుని పోలి నడుచుకుంటే నువ్వు సువాసన కలిగి ఉంటావు. దెయ్యాన్ని పోలి నడుచుకుంటే నీ ద్వారా నష్టమో, కీడు, చెడ్డ వాసన. నువ్వు దేవుని పోలి ప్రేమ కలిగి నడుచుకుంటే అది నీ క్షేమము, అది సువాసన. ప్రేమ కలిగి నడుచుకోవడం, ఎప్పుడు ద్వేషాలతో, అసూయలతో, పగలతో జీవించడం అది చెడ్డ వాసన. నువ్వు ఎలా జీవిస్తున్నావో ఈ వచనం ద్వారా ఆలోచించేయాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పోలి నడుచుకునండి. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవా. బాబు మైక్ ఒకటి పెట్టినా, దేవుని స్తోత్రం. నిజంగా అందరూ పాడారు. ఈ పాట పాడారండి అందరూ? పాడలేదు, పాడారా? అందరూ పాడారండి? ఏమంటారు? ఏమని పాడారు? యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలి. నీ గుండె మీద చేయేసుకుని చెప్పు, నీ గుండె మీద చేయేసుకుని చెప్పు. మందిరం దాటి వెళ్ళిన తర్వాత ఏసులాగే మాట్లాడుతున్నావా? ఏసులాగే జీవిస్తున్నావా? ఏసులాగానే ఆలోచిస్తున్నావా? ఏసులాంటి ఆశ కలిగి ఉన్నావా? ప్రభు వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని పోలి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. పాట పాడడం సులువే, పాట ప్రకారంగా బ్రతకడం అది మనం చేతనవ్వాలి. ఈ ఆశతో పాడదామండి, మొక్కుబడి కాదు, వచ్చి కాబట్టి పాడదు. అందరూ పాడదాం, నాతో పాటి అందరూ పాడదాం. ఇది నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని. యేసులో ఉన్న ఆశ ఉంటే పాడు. విలవాలని, గెలవాలని, విలవాలని, గెలవాలని, యేసునామే ఆనందించాలని, యేసునామే ఆనందించాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని పోలి నడుచుకున్నప్పుడు దేవుడు ఆశించిన పరిమళ సువాసనగా ఉంటాం. దేవుని మాట కాదని నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నట్లయితే నీ ద్వారా ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఒకటి మరణపు వాసన కనబడుతుంది అక్కడ, రెండవది జీవపు వాసన కనబడుతుంది. దేవుని ప్రకారంగా మనం జీవించినప్పుడు, యేసు ప్రభుని పోలి మనం నడుచుకున్నప్పుడు, ప్రేమ కలిగి మనం నడుచుకున్నప్పుడు, ఆ కొరింథీయులకు రాసిన మాట ఏంటంటే మొదటిది మరణ వాసన అంటాడు. అంటే పాపముల చేతను అపరాధముల చేత మనం ఎట్లా ఉంటామో చచ్చిన వాడి దగ్గర వాసన వస్తుంది, కొంప వస్తుందా రాదా? ఓ రోజు పెరుగుతుందా పెరగదా? నా జీవితంలో నువ్వు పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడిగా ఉంటే నీ దగ్గర మరణపు వాసనది. ఎవరు నీ దగ్గర ఉండలేరు, నీతో కలిసి సహవాసం చేయలేరు, నీతో స్నేహం చేయలేరు, నీతో సంబంధాలు పెట్టుకుని ఉండలేరు. నాన్న ఎక్కువ తగ్గించు. మరణ వాసన. కానీ యేసులాగా ఉండాలని, యేసుని పోలి నడుచుకున్నప్పుడు, ప్రేమ కలిగి నడుచుకున్నప్పుడు నీలో ఏముంటదట? జీవపు వాసనని ఆ మాట మనకు కనబడుతూ ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి పరిమళ వాసన కావాలని ఆశపడుతున్నాడు. కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. దేవుని స్తోత్రం. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాసన అని ఉంది. వాసన అనకి ఆ సు కలపండి, చెప్పండి. వాసన ఏంటి? సువాసన అంటే మంచి వాసన. సువాసన అంటే మంచి వాసన. ఆ వాసనకి ఆ సు తీసేసి నా పెట్టండి, ఆ సూకి ముందు మనం నా పెట్టండి. చెప్పండి ఏంటంటే నా సువాసన. ఎప్పుడైతే నా అనేది కలిసిందో అది ఇంకో మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తారు దానికి? ఆ మాట చూడండి, కలిపి చదవండి. ఇప్పుడు నా సువాసన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అదే మాట నా కలిపి చదివితే నా సువాసన, అంతేనా? నా తీసేసి సూ తీసి నా పెట్టండి, సూ తీసి నా పెట్టండి, నా వాసన. మొత్తం కలిపితే నా సువాసన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా సువాసన నానే చేస్తే మన అహంకారం కనబడుతూ ఉంటుంది. కానీ ఏ సువాసన మనలో ప్రవేశింపజేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన దగ్గర నా వాసన వస్తుందా, ఏ సువాసన వస్తుందో మీరు ఆలోచన చేసుకోవాలని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మన దగ్గర
యేసు వాసన లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ కోపం అనే వాసన, గర్వం అనే వాసన, అసూయ అనే వాసన మన దగ్గర ఉంటా ఉన్నాయి. అవన్నీ కూడా రోమిల్ రాసిన పత్రికలో ఆ విషయాలు కనబడుతూ ఉంటాయి. రోమిల్ రాసిన పత్రిక చదవవలసిన లేదు కానీ మీరు రాసుకుంటే ఆ మాటలు బాగుంటాయని అనుకున్నాను. 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు మనిషిలో ఉన్న చెడు వాసనలు అన్నీ అక్కడే ఉంటాయి. ఊరికి ఎవరైనా చదవగలిగితే త్వరగా చదవండి. 2వ అధ్యాయం 28 నుంచి 32 వరకు కొన్ని విషయాలు. యూదుడైన వాడు యూదుడు కాడు. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 28 నుంచి చదవండి. బాహ్యమునకు యూదుడైన వాడు 1వ అధ్యాయం 28 నుంచి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొలగపోయి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోపం చేతను, ఈర్ష్య చేతను నిండుకుని. చూడండి మనిషిలో ఎన్ని చెడు వాసనలు ఉన్నాయో. ఏమంటున్నాడు? దుర్నీతి చేతను, ఈర్ష్య చేతను, మత్సరము చేతను, నరహత్య చేతను, కరహము, కపటము, వైరము, కొండ్రిగాండును, అపవాదులను, హింసకులను, అహంకారులను, బెంకములాడు వారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులైన వారును, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయులనే ఉండేది. ఇట్టి కార్యములకు దేవుని స్తోత్రం. ఎవరి హృదయములైతే ఈ కార్యాలన్నీ ఉంటాయో వారి ద్వారా చెడు వాసన తప్ప మంచి వాసన. అసూయ అనేది ఉందనుకో మనలో. మన అసూయ ఉన్నప్పుడు మనం ఎలాంటి మాటలు మాట్లాడతాం? ఏమన్నా ఎదుటి వ్యక్తికి క్షేమకరమైన మాటలు మాట్లాడతామా? అవి ఎదుటి వారికి క్షేమం కలుగుతాయా? కలుగు. అంటే నీలో ఏముందన్నమాట? అసూయ అనే వాసన. అలాగే ఆ విషయాలన్నీ కూడా మనిషి జీవితంలో ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డరా, మన దగ్గర ఏముండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే ప్రభువును పోలి ప్రేమ కలిగి నడుచుకోవాలంటున్నాడు. ప్రేమ కలిగి. ప్రేమ అనే సువాసన నీలో నాలో. ఎలాంటి ప్రేమ? స్వార్థము కపటము లేని క్రీస్తు యేసును కలిగిన ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే ఇంకా చాలా విషయాలు అధ్యాయాలు కనబడతాయి. ప్రార్థన అనే సువాసన మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన అనే సువాసన మనలో ఉండాలి. ఎంతమంది దేవుని బిడ్డరా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నారు? ప్రార్థన సమయాన్ని కలిగి ఉంటున్నారు? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ప్రార్థన కలిగి ఉంటే, నువ్వు సంఘ జీవితంలో ప్రార్థన కలిగి ఉంటే నీ ద్వారా వచ్చేది ఏంటో తెలుసా? ప్రార్థన సువాసన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఈ ప్రార్థన సువాసన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు పేట మనం చేస్తున్నాను. 3వదిగా వాక్య ధ్యానం అనే సువాసన నీకు ఉండాలి. వాక్య ధ్యానాన్ని నువ్వు ప్రేమించినప్పుడు వాక్య ధ్యానం చేయగలుగుతాం. ఆలోచించండి. ఈ రోజున ఎంతమంది చదువుకున్నవారు అబద్ధం ఆడొద్దు, అబద్ధము వ్యభిచారం అనే పాపంతో సమానం. ఈ రోజు ఎంతమంది మందిరంలోకి వచ్చి బైబిల్ చదవడం కాదు, నీ వ్యక్తిగతంగా బైబిల్ చదివారు మీ కుడి చేతి చూపించండి. బైబిల్ చదవగలిగిన వారు అబద్ధం ఆడొద్దు, చదువు వచ్చి కూడా చదవకపోతే ఇప్పుడు నీ దగ్గర చదివిన వాళ్ళ దగ్గర ఏ వాసన వస్తుంది అనమాట? వాక్య ధ్యానం అనే సువాసన వస్తుంది. చదవని వాళ్ళ దగ్గర వస్తుంది. ఆలోచించేయాలని మనం చేస్తున్నాను. ఏమైనా నా జీవితంలో యేసు ప్రభుని కలిగి ఉండి యేసయ్య సువార్తను కలిగి ఉండాలని, సువాసన కలిగి ఉండాలని కోరుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. 3 విషయాలు త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది, వ్యక్తిగత జీవితంలో సువాసన కలిగి ఉండాలి. మొదటి వచనం నుండి 14వ వచనం వరకు దేవుడు ఆ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, మన నోటి మాట ద్వారా ఎలాంటి విమర్శన మాటలు రాకూడదు. గుర్తుపెట్టుకోండి. నీ వ్యక్తిగత జీవితంలో మంచి వాసన సువాసన కలిగి ఉండాలి అని అంటే ఎదుటి వ్యక్తి ఎడల ఎలాంటి విమర్శన, చెడ్డ మాటలు నీ జీవితంలో నా జీవితంలో జరగకూడదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎదుటి వ్యక్తి గురించి నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావంటే, ఎదుటి వ్యక్తి గురించి నువ్వు చెడ్డగా ప్రచారం చేస్తున్నావంటే, ఎదుటి వ్యక్తి గురించి నువ్వు చెడ్డగా తన జీవితం గురించి చూపిస్తున్నావంటే నీలో ఉండేది ఏంటో తెలుసా? చెడ్డ వాసన. నువ్వు సువాసన కలిగి ఉండాలంటే ఎదుటి వ్యక్తి కోసం నీకు తెలిసిన మంచినే చెప్పాలి తప్ప చెడ్డ వాసన చెప్పొద్దని ప్రభు పేట మనం చేస్తున్నాం. అప్పుడప్పుడు అంటూ ఉంటారు కొంతమంది, వాడు నోరిపితే కొంపురా అంటాడు. అంటే నోరిపితే ఏముంటది అనమాట? మేలుకరమైన మాటలు ఉండవు, బూతులు, అసహ్యకరమైన మాటలు, చెడ్డ మాటలు, హేళన మాటలు.
ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనం వెలుగై ఉన్నాడు, మనం కూడా ఆయన బిడ్డలుగా వెలుగై ఉన్నాం గనక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నీ ద్వారా, నీ వ్యక్తిగత జీవితం ద్వారా సువాసన వెదజల్లిగే ఉంటావు. నీ వ్యక్తిగత జీవితం మంచిగా లేనప్పుడు నీ ద్వారా అవమానం కలుగుతుందనే విషయాన్ని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, ఆయన అంటాడు పరీక్షించుకోవాలంటాడు. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో కనుక పరీక్షించుచు ఎలా ఉండాలంట, మనము వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలంట. మన ప్రతిదీ కూడా దేవుని వాక్యాన్ని బట్టి పరీక్షించుకుంటూ మనం ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి? వెలుగు సంబంధులుగా ఉండాలి. నువ్వు చీకటి సంబంధిగా ఉంటే అది పాపానికి సాదృశ్యంగా ఉంది, అది కంపు, చెడు వాసన. కానీ నువ్వు ఎలా ఉండాలని కూడా ప్రతి విషయంలో వాక్య వెలుగులో సరి చేసుకుంటూ మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి, వెలుగు సంబంధులుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం పరీక్షించుకోవడం చాలా మంచిది. మన పిల్లలు చదువుతూ ఉన్నారు అనుకోండి, పరీక్షించుకోకపోతే నేను బాగా చదివాలి అనుకుంటాం, కానీ చదివినది నేను ఎంతవరకు చదువుకున్నాను అనేది వాళ్ళు పరీక్ష చేసుకుంటే వాళ్ళు జీవితం గమ్యం ఉంటారు. దేవుని స్తోత్రం. కొంతమంది అనుకో అంతా బాగానే చదివేసేయాలి అనుకుంటా ఉంటారు, కానీ పరీక్షలు రాస్తే 34 మార్కులే వస్తాయి. వాడు ఏం చేసుకుంటలేదు, చదివిన దాన్ని పరీక్షించుకుంటలేదు. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళక మునిపే నువ్వేం చేసుకోవాలా, నేను ఎంతవరకు చదివాను, ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది కూడా ప్రతిదీ కూడా పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. రెండవది ఏమనుకున్నామనంటే, మొదటిది వ్యక్తిగత జీవితంలో నీ మాట, నీ నడవడిక దేవుని వాక్యంలో పరీక్షించుకుని సువాసన కలిగి ఉన్నప్పుడు దేవుని నామాన్ని మహిమ కలుగుతుంది. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ జీవితం. 21వ వచనం 15వ వచనం నుండి 21 వరకు ఒకసారి మొదటి వచనం చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పలా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది సంఘ జీవితం లేకపోతే బహిరంగ జీవితం ఎట్లా ఉండాలంటే, దేవుని చిత్తమేదో గ్రహించి దేవుని చిత్తము చేసినప్పుడు జ్ఞాని అవుతావు. దేవుని చిత్తాన్ని కాకుండా నీ చిత్తము నెరవేస్తే అజ్ఞాని అవుతావు. మళ్ళా చెప్తున్నా, దేవుని చిత్తమేదో గ్రహించి దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే నువ్వు జ్ఞాని అవుతావు. దేవుని చిత్తము తెలిసి కూడా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే నువ్వేమవుతావంటే అజ్ఞానం అవుతావు. వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు. ఆ మాట గమనించండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు జ్ఞానివో అజ్ఞానివో ఆలోచించేయి. వాక్యం చెప్తుంది, సమయము పోనివ్వక. నువ్వు సమయం ఎక్కువ దేని గడుపుతున్నావు? సమయం ఎక్కువగా ఎలా గడుపుతున్నావు? సద్వినియోగం చేసుకుంటున్నావా? సమయాన్ని పాడు చేసుకుంటున్నావా? నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఏమవుతావంట? జ్ఞానివి. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే నువ్వేమవుతున్నావు? అజ్ఞానివి. దేవుని స్తోత్రం. చాలా మంది ఎంత పని ఒత్తిడున్నా, కొంతమందికి ముసలమ్మ అంటే ఎంతో ఇష్టం. పని ఉంటుంది అవతల, సేలోపనో ఇంట్లోనో ఎక్కడో పని ఉంటుంది. ఆ పని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు? ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏమీ కాదు, ఆ ఇంటి గురించి వీళ్ళు, ఈ ఇంటి గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకోవడం. ఇప్పుడు ఆ సమయాన్ని పాడు చేస్తున్నావంటే నిన్ను జ్ఞాని అనాలా అజ్ఞాని అనాలా? ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఏమవుతావు? జ్ఞానివి. ఆ సమయాన్ని నువ్వు పాడు చేసుకున్నట్లయితే ఏమవుతున్నావు? అజ్ఞానివి. దయచేసి ఆలోచన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ రోజున సైతానుడు మనం చాలా మోసం చేస్తున్నాడు. ఈ మన ఇళ్లలో ఈ టీవీలు వచ్చిన తర్వాత, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎంత సమయం పాడవుతుందో ఆలోచించండి. చిన్న బిడ్డలు కానించి పెద్ద బిడ్డలు. ఇంతకుముందు పిల్లలకి చక్కగా చందమామ రావే, జాబిల్లి రావే అని చక్కగా చందమామ చూపించి అన్నం తినిపించేవారు పిల్లలకి చిన్నప్పుడు. అంటే మన చిన్నప్పుడు. ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తే పైకి కిందకి గిరుకుంటాడు. ఆ దృష్టి అంతా ఈ సెల్ ఫోన్ మీద ఉంటుంది. ఈవిడేమో ఆడికి తెలియకుండా నోట్లో కూరేస్తూ ఉంటుంది. ఆడు మింగుతున్నాడో పోతున్నాడో వాడికి తెలియదు, వీళ్ళకి తెలియదు. బిడ్డల యొక్క మానసిక పరిస్థితి కూడా అలాగే ఉంది.
సమయం ఎట్లా గడుపుతున్నాం? బాధకరమైన విషయం, చాలా మంది యవన బిడ్డలు వీడియో గేములతో గడుపుతున్నారు. మీకు తెలియకుండానే మీ భవిష్యత్తుని సాతానుడు పాడు చేస్తున్నాడు. సాతానుడు పాడు చేస్తున్నాడు. వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి కనుక మీరు సమయమున పోనివ్వక సద్వినియోగం చేసుకునడి. అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడు, జాగ్రత్తగా చూచుకునడి. నువ్వు ఆలోచించి, నీ సమయం దేవుడు నీకు 24 గంటలు ఇచ్చాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 24 గంటలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి 24 గంటలు ఇచ్చాడు. ఇక్కడ కూర్చొని మన అందరికీ 24 గంటలు ఇచ్చాడు. నువ్వెలా గడుపుతున్నావు 24 గంటలు? ఆలోచించేది ప్రియులారా. నీవు టీవీ దగ్గర గడిపే ఆ సమయము కాసేపు ఇందుకు ప్రార్థన చేసి, నువ్వు జ్ఞానమైతే ఏం చేస్తావు? నీ పనులు ముగించుకుని ప్రార్థన ఎక్కడ జరుగుతుందో ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన అయితే నీ వ్యక్తిగతంగా అయినా ఏకీపిస్తావు. నువ్వు జ్ఞానివైతే, అజ్ఞానివైతే నోరు ఆలాగించుకుని వాళ్ళు ఆ టీవీలో నవ్వుతుంటే నవ్వుతావు, ఏడుతుంటే ఏడుతావు. నువ్వు జ్ఞానివా అజ్ఞానమో నాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. చాలా విచిత్రంగా ఉంటుందండి. ఆ టీవీలో ఏడుతుంటే వీళ్ళు ఏడుతారు, వాళ్ళు నవ్వుతుంటే ఎలా నవ్వుతుంటారు. నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? నువ్వు జ్ఞానివైతే దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల సమయాన్ని జ్ఞానయుక్తంగా నువ్వు గడుపుకుంటావు. ప్రియ దేవుని బిడ్డరా, ఆలోచించండి. సంఘ జీవితంలో నువ్వు ఎట్లా ఉన్నావో ఆలోచన చేయాలని మనం వచ్చేస్తా. కింద వచ్చంలో అంటాడు, ఆ 18వ వచనం చివరి భాగంలో అంటాడు. ఆ 18వ వచనం చదవండి పూర్తిగా. మరియు మద్యముతోను మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడనంటే, ప్రియ దేవుని బిడ్డరా, ఆత్మపూర్ణులుగా ఉంటాడు. అజ్ఞాని ఎలా ఉంటాడంట? మద్యముతో తూగుతూ తాలుతూ ఉంటాడు. నువ్వు జ్ఞానివో అజ్ఞానం ఆలోచించేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఎంత అజ్ఞానం అంటే, వీడు డబ్బెట్టుకుని మందు కొనుక్కుంటాడు. దాంట్లో మళ్ళీ సోడా లేదా స్టఫేనా సరే ఏదోట్లేండి, వాడి పొట్టుకే తింటాడు. తాగిన తర్వాత నీకు ఏమైనా నీ భార్య నిన్ను గౌరవిస్తుందా? తాగిన తర్వాత నీ పిల్లలు ఏమైనా నిన్ను గౌరవిస్తారా? తాగిన తర్వాత మరి ఎక్కడైనా నువ్వు దొర్లుతూ ఉంటుండే ఎవడన్నా నీ గురించి చప్పట్లు కొడతాడా? అభినందిస్తాడా? మరి నీ డబ్బెట్టుకుని నువ్వు ఇలాగ జీవితాన్ని జీవిస్తావు. నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? వాక్యం చెప్తుంది, ఆహారం కాని దాని కొరకు మీరు రోగలు ఇచ్చేదరు. ఉందన్నమాట, నా మాట ఏమంటాడు? యెషయా గ్రంథంలో అనుకుంటారు ఆ మాటలు ఉంటాయి. ఏంటంట? ఆహారము కాని దాని కొరకు మీరు రోగలు ఇచ్చేదరు అంటే డబ్బులు ఇచ్చి కడుపు నిండా దాన్ని కొనుక్కుంటాడు. చూసారా మీరు ఎప్పుడన్నా? నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, మీరు చూడలేండి. అని సిగరెట్ వెలిగిస్తాడు, వెలిగించి ఇలా లాగి అది కడుపు నిన్నంత ఫీలింగ్. చూసారా మీరు ఎప్పుడు చూడలేదా? మా దగ్గర క్లైవ్ అని ఒక వాడు ఆంగ్లేయ ఇండియన్ మాట్లాడు. ఆ సిగరెట్ 3 దమ్ములకు అయిపోయేది వాడికి, అంతలా లాగేవాడు. అంటే గంజాయి అలవాటు వాడికి. ఆ గంజాయి దొరక్క ఈ సిగరెట్ 3 గుక్కుల్లోనే తాగి వాడు ఇలా కాల్చి అది లాగితే సగం సిగరెట్ కాలిపోయేది. ఆ పొగ మరి ఎంత తెలియదు, వాడి కడుపు ఇలా నిండినట్టుగా. డబ్బు పెట్టి కొనుక్కున్నాడు, అది కడుపు నిండుతుందా? వాక్యం నేమన్నా మాట కాదు. ఆహారం కాని దాని దొరికిందన్నమాట. అమ్మ బాబా, మీరు ఎక్కడ ఉన్నారల్లా? మీరు జ్ఞానులా అజ్ఞానులా? దేవుని స్తోత్రం. చదవండి అన్నమాట. యెషయా దొరకలేదా? యెషయా గ్రంథంలో మాట ఉంటుందండి. ఇప్పుడండి యెషయా గ్రంథం 55వ అధ్యాయము ఆ మొదటి వచనం చదవండి. రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీయు నీయకయే ద్రాక్షరసమును పాలును కొనుడి. అది కాదు, అది కాదు. ఆహారము కాని దాని కొరకు. ఎన్నో వచనం అది? చదువు. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా డబ్బులు ఇస్తారా?
సంతృప్తి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును మీ కష్టార్జితమును ఎందుకు పాడు చేస్తారా? నా మాట చాలు చాలు. ఏంటంట? ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోగులంటే డబ్బులు ఇస్తారు. సంతృష్టి చెందని దాని కొరకు మీరు మీ కష్టార్జితము ఎందుకు పాడు చేసుకుంటారు? యా తాగి అమ్మయ్యాం తృప్తిగా ఉందనుకుంటాడా? యా సరిపెట్టుకుంటాడా? రేపు 500 వస్తే మళ్ళీ 500లో 250. ఏ రోజున తృప్తి ఉంటుందా? వీళ్ళ జ్ఞాని అనాలా అజ్ఞాని అనాలా? నువ్వు ఈ డబ్బులు ఎక్కడ డబ్బులు పాడు చేస్తున్నావు? నీ పిల్లల నోటికాడు డబ్బులు పాడు చేస్తున్నావు. నీ భార్య నోటికాడు డబ్బులు పాడు చేస్తున్నావు. నువ్వు ఏ అప్పు కట్టుకోవాల్సిన డబ్బులు నీ పొట్టకే తాగుతున్నావు. సిగ్గుందేమన్నా ముఖానికి? నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డరా, సమయము పోనీ సద్వినియోగం చేసుకోండి. అజ్ఞాని వలె ఉండద్దు, జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, ఈ రోజున మానవుడు జ్ఞానము లేకుండా ఉన్నాడు. భూ సంబంధమైన జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది. నువ్వు ఏ జ్ఞానంలో బ్రతుకుతున్నావు ఆలోచించు. దేవుని స్తోత్రం. జ్ఞాని అయిన వాడు ఎట్లా ఉంటాడంటే నశించిపోతున్న ఆత్మను సంపాదించిన ప్రయాసపడతాడు. జ్ఞాని అయిన వాడు నీ సమయాన్ని దేవుని సువార్త కొరకు ప్రకటిస్తావు, ప్రార్థించడానికి సమయాన్ని గడుపుతావు, లేకపోతే వాక్యం చదువుకోవడానికి సమయాన్ని గడుపుతావు. అది జ్ఞాని చేసే మనిషి పని. దేవుని స్తోత్రం. జ్ఞాని అయిన వాడు కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకుంటాడు. జ్ఞాని అయిన వాడు కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వు జ్ఞానమో అజ్ఞానమో ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? దేవుని స్తోత్రం. జ్ఞాని అయిన వాడు, జాగ్రత్త వినండి ఈ మాట, దేవునికి భయపడి బ్రతుకుతాడు. ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, 10,000 మందిలో ఉన్నా, జ్ఞాని అయిన వాడు దేవునికి భయపడతాడు. నేను ఈ పని చేస్తే, ఈ మార్గం గుండా వెళితే అమ్మో దేవుడు అని భయంతో బ్రతుకుతాడు. నువ్వెలా బ్రతుకుతున్నావు ఆలోచించేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. చూడండి, ఎపిసోడ్ రాసిన పత్రికలు ఒకసారి మాట చదువుదాం. 21వ వచనాన్ని చదువుదాం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడికి లోబడి ఉండుడి. దేవుని స్తోత్రం. ఏ భయంతో ఉండాలంట? క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకడు లోబడాలని వాక్యము సెలవిస్తోంది. ఈరోజున ప్రియ దేవుని బిడ్డరా, దేవునికి భయపడుతున్నామా? దేవునికే కాదు, తోటి మనుషులు కూడా భయపడాలి. సమాజంలో బ్రతుకుతున్న ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కుదరదు. ప్రియ దేవుని, ఈ రోజున చాలా లెక్కలేనితనం. ఇంతకుముందు పెద్దోళ్ళకి భయపడేవారు, తల్లిదండ్రుల మాట పక్కన పెద్దోళ్ళు వీళ్ళు అలా వెళ్ళకూడదు. పెద్దోళ్ళు ఎవరైనా భయపడితే భయపడేవాళ్ళు. ఇప్పుడే పెద్దోళ్ళ ముందే అంటే ఏమీ లేదు, వీళ్ళకి భయం లేదు, జ్ఞానం లేదు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డరా, యేసయ్యకి కాదు పెద్దలు కూడా మనం భయపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. ఈ రోజున మన కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉందో ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. పెద్దలకు లోపల 3వ మాటకు వచ్చేద్దాం. 3వ మాట ఏమని చెప్పుకున్నాను? చెప్పారండి నాకు. మొదటి మాట ఏమనుకున్నాము? వ్యక్తిగత జీవితము సువాసన కలిగి ఉండాలి. 2వది సంఘ జీవితము, బహిరంగ జీవితము సువాసన కలిగి ఉండాలి. 3వది ఏమనుకుంటున్నాము? కుటుంబ జీవితము సువాసన కలిగి ఉండాలి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డరా, మన కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంది? మీ తలల పైకి ఎత్తండి. మీ కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు కలిసి సంతోషంగా మీ కుటుంబ వాతావరణం ఆనందంగా ఉందా? సామెతల గ్రంథంలో చెప్తున్న మాట ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? కుటుంబాన్ని కట్టుకుంటుంది. భర్తను ఎలా ఉంచుకోవాలో, పిల్లల్ని ఎలా నడిపించుకోవాలో, సంఘంలో ఎలా ఉండాలో, బహిరంగంగా ఎలా ఉండాలో, ఈ కుటుంబ వాతావరణం ఎలా ఉండాలో, ఇంటిలో వస్తువు ఎక్కడ ఉండాలో, ఏది ఎలా ఉండాలో, ఎప్పుడు ఏది చేయాలో అన్నీ కూడా జ్ఞానయుక్తంగా ఉంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకును. నువ్వు జ్ఞానివైతే నీ కుటుంబాన్ని ఒక ప్రేమ వాతావరణంలో పెంచుకుంటావు. అక్కలారా చెల్లిలారా గమనించండి,
కేవలము మీ అధికారమే కాదు, మీ ప్రేమతో కుటుంబాన్ని కట్టాలి. నీ ప్రేమకు నీ భర్త బద్దుడైపోవాలంతే. ఇంకా ఆ దెమ్మ దగ్గర ఈ దెమ్మ దగ్గర కూర్చోకూడదు. సమయం దొరికితే ఎక్కడికి రావాలనుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు. మా ఆఫీస్లో ఒక ఆయన ఉన్నాడు, కుర్రాడు. ఇంతకుముందు చెప్పానేమో, మళ్ళీ చెప్తున్నాను. డ్యూటీ అయిన వెంటనే మేము ఏం చేస్తాం, సామాన్లు అక్కడ పడేసేసి వాళ్ళకి అప్పచెప్పేసేసి గబగబా ఇంటికి అందరూ ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. వాడు మాత్రం ఫ్యాన్ వేసుకునే స్టాఫ్ రూమ్లో ఫ్యాన్ వేసి కొట్టుకుంటారు. ఇంటికి పోవచ్చు కదంటే, అన్న ఎక్కడైనా కాసేపు ప్రశాంతంగా ఉందన్న అని ఎల్లకిలా పడుకుంటాడు. అంటే ఇంటికాడ వాడికి ఏం దొరకట్లేదంట, ఇంటికాడ ఏం దొరకట్లేదు. మళ్ళీ ఏమన్నా ఆ అమ్మాయి చదువుకున్న పిల్ల, బీఈడీ చేసింది, చాలా ఉద్యోగాలు రాకుండా. వీడికి ఏంటంటే ఇంటికి వెళ్తే వాడికి ఏమి లేదు, ప్రశాంతత లేదు. ప్రియ చెల్లి, అక్క, ఒకవేళ నీ భర్త నిన్ను గురించి ఎలా ఆలోచిస్తుండేమో ఆలోచించు. అంటే వాడికి ఏం దొరకట్లేదు, ఇంట్లో ప్రేమ దొరకట్లా, ప్రశాంతత దొరకట్లా. నువ్వు జ్ఞానమైతే నీ ఇంటి వాతావరణాన్ని ప్రేమ వాతావరణంలో ఉంటుంది, ప్రేమ వాతావరణంలో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, ఈ రోజున మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడదాం. చూడండి 22వ వచనం ఒకసారి అలా చదువుదాం. ప్రియులారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అక్కడ నాకు వాక్యం అర్థం కాలేదు. ప్రియులారా, మీ భర్తలకు లోబడి ఉండండి అని రాయొచ్చు కదా. సొంత పురుషులేంటి, అద్దె పురుషులేంటి ఉందంటారు. ఈ వాక్యం తప్ప రైటా? అబ్రహ్మణ పాపంగా చూస్తున్నా, టైం అయిపోయిందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఈరోజున మన కుటుంబ వాతావరణం కలహాలతో, కక్షలతో, గొడవలతో, నెమ్మది లేకుండా, తిన్నది వంట పట్టుకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? సొంత పురుషులకు లోబడకుండా బయట పురుషులకు లోబడుతున్నవేమో జాగ్రత్త. స్త్రీలారా, దేవుని ప్రభువున వలె మీ సొంత పురుషులకు లోబడుడి. మన సామర్లకోటలో జరిగిన సంఘటన ఈ వాక్యానికి లోబడికే. నిష్కారణంగా పసిపిల్లలు, 2 పిల్లలు చంపబడ్డారండి. నీ అజ్ఞానం వల్ల భర్త ఉండి కూడా నీ అక్రమ సంబంధం వల్ల ఆ కుటుంబ వాతావరణం ఏమైపోయిందో ఆలోచించండి. నిష్కారణంగా 2 పిల్లలు చనిపోయారు. నీ పాపతో చనిపోయే వేరే విషయం, కానీ ఏ పాపం మెరుగని 2 పసి పిల్లలు చనిపోవడం కారణం ఏంటో తెలుసా? సొంత భర్త ఏమో ఉద్యోగానికి వెళ్ళాడు, డ్యూటీకి వెళ్ళాడు, పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకుని ఎవరికి లోబడాలి? దేవుని నామంలో నీకు ఎవరైతే నీకు భర్తగా చేయబడ ఆ భర్తకి, ఆ మనిషికి లోబడాలి. ప్రియ దేవుని బిడ్డలు, ఆలోచించేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దయచేసి గమనించండి. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. పురుషుడు భార్యకి ఏమై ఉన్నాడు? చెప్పండి. పురుషుడు భార్యకి ఏమన్నాడు? శిరసై ఉన్నాడు. శిరస్సు ఉంటే విలువిస్తారా? నీకు ఈ బాడీ ఉందనుకోండి, ఈ తలకాయ, ఈ శిరస్సు లేదనుకోండి, నేను అలా ఊరికనే భర్తలో నడుచుకుంటూ వస్తున్నాను, ఎవడన్నా నాకు వందనాలు చెప్తాడా? నా మాట అర్థమవుతుందా? నేను ఇలా తెల్లబట్టలు వేసుకుని ఈ పైన ఏమి లేదు, ఈ శిరస్సు లేదు, ఈ శిరస్సు లేకుండా నేను వస్తున్నాను అనుకోండి, ఎవడన్నా నాకు వందనాలు చెప్తాడా? అమూల్య చెప్తాడా? నువ్వే ఎదురైనుకో, ఏం చెప్తావు? వందనాలు చెప్తావా? ఇది లేదు, తలకే లేదు, ఉంటా. నిలబడతారా ఎవరన్నా నా ముందు? ఎవరైనా నిలబడతారా? నీ భర్త ఉన్నంత కాలమే నీకు గౌరవం. నీ భర్త ఉంటేనే నీకు విలువ. భర్త లేనప్పుడు ఆ విలువ వేరుగా ఉంటుంది. చాలా మంది భర్తను చులకనగా చూస్తూ ఉంటారు, కుక్క కంటే హీనంగా చూస్తూ ఉంటారు.
మార్చుకో నీ పద్ధతి, అది మంచిది కాదు. నలుగురిలోనూ గౌరవించడం కాదు, యావండి ఆవిండి ఈవండి అని. నీ ఒంటరిగా ఉన్న నీ భర్తను గౌరవించేది అసలైన గౌరవం. భర్తను ఒక కుక్కను తిన్నాడు తిడతా ఉంటారు. వాడు ఎలాంటి వాడైనా నీ భర్త, నీ మెడ మీద శిరస్సు అయినా గౌరవించండి. ప్రియ చెల్లి అక్క, గౌరవించండి, నేర్చుకోండి. భర్తను చులకనగా చూడొద్దు, చులకనగా మాట్లాడొద్దు. అది క్రమము కాదు, క్రమం కాదు. వాడు ఎలాంటి అవునే దేవి నామంలో నీకు భర్త అయి ఉన్నాడు అంతే. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప భర్తను చులకనగా చూడకూడదనే విషయాన్ని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమలో ఆప్యాయతలు ఉండాలండి. తర్వాత పురుషుల మాట చదవండి. పురుషులారా మీరు 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 అనొచ్చు కదా, మీరునంటే ఆ వాక్యం మీకు కూడా. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, పురుషులారా, జాతి వినండి ఆ మాట ఎలా చెప్తున్నారు చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. కొంతమంది ఉంటారు నాయన దుర్మార్గులు, కంచంలో పెట్టి నామంది తినేస్తాడు తప్ప అయ్యో భార్యకు ఉందా పిల్లలకు ఉందని కూడా చూడండి. వాడు ఏం చూసుకుంటున్నాడు? ఆడపట్లే చూసుకుంటున్నాడు, పట్టు నిండితే చాలు. వాక్యం ఏమని చెప్తుంది? పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించండి. కొంతమంది భార్యను అసలు లెక్కే చేయరు. ఆ పిలిపి ఎంత అందంగా ఉంటుందో, ఒలే ఏమాత్రం ప్రేమ ఆప్యాయతలు లేకుండా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డరా, ఈ రోజున సువాసన కలిగిన కుటుంబంగా ఉండాలంటే భార్య ఏం చేయాలి? భర్తకు లోబడాలి. భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. ఈ అనుబంధం ఉన్నప్పుడు ఆ కుటుంబము సువాసన కలిగిన కుటుంబంగా ఉంటుంది. ఈ రెండు ఆజ్ఞలు లేవనుకోండి, కుటుంబం ఎలా ఉంటుంది? భార్య భర్తకు లోబట్టలేదు అనుకోండి, ఉంటుందా సువాసన? కళ్ళు పెళ్ళుమంటూ ఉంటుంది. ఎప్పుడు చూసినా గొడవలే, జగడాలే, తగువులే, ఒగువులే. భర్త భార్యను ప్రేమించట్లేదు అనుకోండి, ఎంతకాలం ఒప్పుపడుతుంది భార్య? భార్యను అర్థం చేసుకోండి, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తావు, ఎంతకాలం ఒప్పుపడుతుంది? ఎలా ఉంటుందా కుటుంబ వాతావరణం? సువాసన కలిగి ఉంటుందా? మాట్లాడండి. మన కుటుంబం ఎలా దేవుడు ఏం కలిగి ఉన్నట్టే సువాసన కలిగిన కుటుంబంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచన చేయండి. భర్తలారా, నా రెండు చేతులు జోడించి మనం చేస్తున్నాను. నీ భార్య తన పుట్టింటి వాడిని విడిచి, తన బంధువులను విడిచి, తన నాని వాడిని విడిచి నిన్ను నమ్ముకుని నీతో జీవిస్తూ ఉంది. నీ భార్యను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? నీ భార్యను ఎంతగా ప్రేమిస్తున్నావు? ఎంతగా గౌరవిస్తున్నావు? పూర్వకాలంలో అన్నం తిన్నప్పుడు తినేసిన తర్వాత అంత ముద్ద దేవెట్టేవారు. పెద్దోళ్ళు తెలుస్తాయి. సుబ్బరాన్ని ఎంకజన ఆంధ్రజన చిరంజీవి చెప్ప ఉండేది, అలవాటు ఉండేది లేదా? అన్నం అంతా తినేసినాడు, ఆకలి ఉన్నా ఇంకా ఆకలి ఉన్నా ఏం చేసేవాడు? మీరు చూసారు ఎప్పుడన్నా? ఇప్పుడు చూడలేదు ఎవరు మీరు? అయ్య అమ్మ, ఇంతకుముందు పెద్దోళ్ళు చెప్పండి అమ్మ. అమ్మ నాగేంద్రమ్మ గారు ఆడికి ఎంత ఇంకా తినాలని ఆకలి ఉన్నా అంత ముద్ద వదిలేవాడు. నేను చూశాను, మా తాత, మా అమ్మ, నాన్న మీ చిన్నప్పుడు ఇంటికి కూర్చోవాడు. అన్నం అంతా తినేసి అంత ముద్దగా కొంచెం నీట్గా చక్కగా ఒక ముద్దన్నా ఉంచేవాడు. అప్పుడు ఆ అన్నం అమ్మ ఇప్పుడు తింటారు. ఇప్పుడు ఎంగిలి వచ్చింది రండి, వాళ్ళకి ప్రేమ కాబట్టి వాళ్ళు తినేవారు. ఇప్పుడు అంటే ఎంగిలి ఆ అన్నం ఉంటే ఆ అన్నంలో మళ్ళీ అంత ముద్ద వేసుకుని మా అమ్మమ్మ ఆ అన్నం తినేది. అలా ప్రేమ. ఈ రోజున ఎవరికంచం ఈడెప్పుడు తింటుందో తెలుదు, ఆవి ఎప్పుడు తింటుందో తెలుదు. అది కలిసి తినే అలవాటు అయిపోయింది మనకి. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన నీ భార్యను ప్రేమించాలి.
ఆమె అందగతి కాకపోవచ్చు, ఐశ్వర్యలాగా ఉండకపోవచ్చు, దేవుడికి ఇచ్చిన భార్య అంతే. అంతే, దేవుడికి ఇచ్చిన భార్య. అది ఎలా ఉంటే ఉండి కాక, పెళ్లి చేసుకుని బాగా బట్టి రూపం మారిపోయింది అంతే. రూపం మారిపోయినా, శరీరం ఎలాగున్నా, అవయవాలు ఉన్నా లేకపోయినా, కాలు చేతులు ఉన్నా లేకపోయినా, ఒక ఆయన, నేను ప్రియది, ఒక ఆయన ఆ భార్యకు 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు, కానీ అమితంగా ప్రేమిస్తాడు. ఆ రోజున అందం ఈ రోజు ఉండకపోవచ్చు, లేకపోయినా చనిపోయే వరకు భార్య భర్తలు ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే మన కుటుంబము సువాసన కలిగి ఉంటుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన కుటుంబ వాతావరణం సువాసన కలిగిన కుటుంబంగా ఉండాలంటే కుటుంబాల్లో ప్రేమ ఆప్యాయతలు ఉండాలండి. ప్రేమ ఆప్యాయతలు ఉండాలి. ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, అది కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబము సువాసన కలిగిన కుటుంబంగా ఉంటుంది. అంతే తప్ప నువ్వు వింటే నువ్వు మారో, నీ కర్మ నా కర్మ అని జగడాలతో ఉంటే ఆ కుటుంబం సువాసన కలిగిన కుటుంబం కాదు. పక్కోళ్ళు 70 mm చూస్తూ ఉంటారు, ఎప్పుడు నువ్వు కొట్టుకుంటారు, ఎప్పుడు చేస్తారా అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు దేవుడు ఆశపడుతున్నాడు. మన వ్యక్తిగత జీవితము సువాసన కలిగిన కుటుంబం, వ్యక్తిగత జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవది మన సంఘ జీవితము, అయితే బహిరంగంగా నువ్వు నలుగురితో జీవించేటప్పుడు, నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తున్నావు, ఎక్కడ పొలంలో పనిచేస్తున్నావు, ఎక్కడ పనిచేస్తున్నావు, నలుగురితో పాటు నీ సహవాసం ఎట్లా ఉండాలి? సువాసన అంటే నువ్వు మాట్లాడే మాట, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ క్రియలు ఎదుటి వారికి మేలు కలిగే సువాసన కలిగే కుటుంబంగా వ్యక్తిగతంగా ఉండాలని ఆశపడతాం. మూడవది కుటుంబ జీవితం ఎలా ఉండాలని కోరుతున్నాడు? సువాసన కలిగి. కుటుంబ జీవితం ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అగాపే ప్రేమ అంటాడు యేసు ప్రభు. అంటే మన దగ్గర నుంచి త్యాగంతో కూడిన ప్రేమ. మనకు పెడితే పెట్టడం కాదు, మనకి ఏమి పెట్టకపోయినా ప్రేమించేది అగాపే ప్రేమ. నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఈరోజు 3 విషయాలు. మన కుటుంబాలు సువాసన కలిగి ఉండాలి, మన వ్యక్తిగత జీవితాలు సువాసన కలిగి ఉండాలి, మన సంఘ జీవితము సువాసన కలిగి ఉండాలి. ఉన్నామా లేదా అన్నది ఆలోచన చేసుకునండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, నీ వ్యక్తిగత జీవితము దేవుని పోలి నడుచుకోవాలని ఆశపడుతున్నాడు. నీ వ్యక్తిగత జీవితము మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ వ్యక్తిగత జీవితము యేసయ్యలా ఉంటుందా? నీ నడవడిక యేసయ్యలా ఉంటుందా? నీ ఆలోచన యేసయ్యలా ఉంటుందా? ఆలోచన చేయాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. రెండవది నీ సంఘ జీవితము. దినములు చెడ్డవి గనుక సమయము పోనివ్వక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె ఉండాలి, అజ్ఞానుల వలె ఉండద్దు. నీ వ్యక్తిగత జీవితము, నువ్వు ఎవరితో సమయం గడుపుతున్నావు, ఎక్కడ సమయం గడుపుతున్నావు, జ్ఞానయుక్తంగా ఉండాలి. సువాసన కలిగిన జీవితం. మూడవది నీ కుటుంబ జీవితము సువాసన కలిగి ఉండాలని చెప్తూ స్త్రీలకు చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. పురుషులు చెప్తున్న మాట, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. పిల్లలు చెప్తున్న మాట, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ధర్మమో ఇది, మీకు మేలు కలుగుతుంది. 3 విషయాలు. కుటుంబంలో భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులు లోబడి. ఈ 3 క్రమం మన జీవిత కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబము సువాసన కలిగిన కుటుంబంగా ఉంటుంది. ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, మా ప్రభువా, మా రక్షక, నీకు వందనాలు. ఇటువంటి వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయండి. మా వ్యక్తిగత జీవితము సువాసన కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. అందుచేతనే ప్రేమ కలిగి నడుచుకోవాలని, నిన్ను పోలి నడుచుకోవాలని చెప్తూ ఉన్నారు. రెండవది మా బహిరంగ జీవితము, మా సంఘ జీవితము ప్రభా సువాసన కలిగి ఉండాలని చెప్తూ, మీ సమయాన్ని పాడు చేయకూడదని, జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. మూడవదిగా మా కుటుంబ జీవితము సువాసన కలిగి ఉండాలని, భార్యలారా మీ భర్తలకు లోబడండి అని చెప్పారు. భర్తలారా మీ
భార్యను ప్రేమించండి అని చెప్పారు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులండి అని చెప్పారు. ఇది ధర్మము. ఈ 3 క్రమాలు ఉన్నప్పుడు మా కుటుంబము సువాసన కలిగిన కుటుంబంగా ఉంటుంది. ఈ 3 క్రమాలు లేనప్పుడు మా కుటుంబం కలహాలతోనే ఉంటుందనే విషయాన్ని మేము గుర్తెరిగి, ప్రభు ఈరోజు మా జీవితాలు సరిచేసుకోవడానికి మీ కృపనిమ్మని, ఈ మాటలు మా కొరకు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో ప్రత్యేకమైన కానుకలు, కృతజ్ఞత అర్పణలు దర్శనం బాగున్నవారు దయచేసి ముందుకు రండి.